కొలంబియాలోని సెరెహోన్ ప్రాంతంలో ఉన్న ఒక బొగ్గు గనిలో శాస్త్రవేత్తలు మరియు పురావస్తు నిపుణుల బృందం భూమి లోతుల్లో తవ్వకాలు జరుపుతోంది. ఎందుకంటే ఈ బొగ్గు గని దాదాపుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి రెయిన్ ఫారెస్ట్ కారణంగా ఏర్పడింది. అందుకే వాళ్ళు అక్కడ పురాతన కాలం నాటి మొక్కలు మరియు జంతువుల అవశేషాల కోసం వెతుకుతున్నారు. ఈ ప్రదేశం ప్రపంచానికి తెలియని ఒక రహస్య గతాన్ని తన పొరల్లో దాచుకుంది. తవ్వకాలు జరుపుతుండగా నిపుణులకు రాళ్ల మధ్యలో ఒక వింతైన వస్తువు దొరికింది. దానిమీద ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక ఎముక అని తెలిసింది. మొదట ఎవరో దాన్ని మొసలి ఎముక అని అనుకున్నారు. ఇంకొందరు తాబేలు ఎముక అని, మరికొందరు పురాతన చెట్టు కాండమని అనుకున్నారు. కానీ ఆ ఎముక వల్లే సైన్స్ ప్రపంచానికి ఇప్పటి వరకు నివసించని అత్యంత భారీ పాము గురించి తెలిసింది. అదే టైటానోబోవా. ఇది సాధారణ పాము కాదు. నేటి గ్రీన్ అనకొండ కంటే 10 రెట్లు ఎక్కువ బరువు మరియు ఒక ప్యాసింజర్ బస్ కంటే ఎక్కువ పొడవు ఉండేది. ఈ పాము ఎంత భారీగా ఉండేదంటే అది నేల మీద పాకటం మొదలు పెడితే తన బరువుకే అది చనిపోయేది. మరి అంత బరువుతో అది ఎక్కడ తిరిగేది? ఒక చిన్న ఎముక నిపుణులను అమెజాన్ చరిత్రలోని ఒక కొత్త కోణాన్ని వెలికి తీసేలా ఇలా చేసింది. అప్పటి అమెజాన్ మ్యాప్ ఇప్పుడు ఉన్నదానికి పూర్తిగా భిన్నంగా ఉండేదా? టైటానోబోవా ఇంత భారీగా పెరగడానికి అసలు కారణమేంటి? అది వేట ఎలా చేసేది? అమెజాన్ అడవుల్లో దాని ఆధిపత్యం ఎలా అంతమైంది? ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పదండి చూద్దాం. టైటానోబోవా ఆచూకీ హఠాత్తుగా దొరకలేదు. దీని వెనుక ఉన్న కథ 1994 సంవత్సరంలో మొదలైంది. హెన్రీ గార్సియా అనే ఒక స్థానిక జియాలజిస్ట్ సెరెహోన్ గదిలో ఒక వింత వస్తువును చూశాడు. అది చూడ్డానికి చెట్టు కొమ్మలా అనిపించింది. ఆ సమయంలో ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని ఒక ప్రత్యేక బాక్స్లో వేసి భద్రపరిచారు. దాదాపుగా ఒక శతాబ్దం తర్వాత, అంటే 2002వ సంవత్సరంలో ఫ్యాబియానీ హెరేరా అనే మరో జియాలజిస్ట్కు కూడా అక్కడే అలాంటి ఫాసిస్ ఒకటి దొరికింది. నిజానికి ఈ జియాలజిస్టుల అసలు లక్ష్యం పురాతన మొక్కల గురించి పరిశోధన చేయడమే. తద్వారా ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అడవులు ఎలా ఉండేవో తెలుసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. ఈ కథలో అసలైన మలుపు 2007వ సంవత్సరంలో వచ్చింది. ఆ ఫాసిల్స్ను ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి పంపించారు. అక్కడ పరిశీలించగా అది చెట్టు కొమ్మ కాదని, మొసలి ఎముక కూడా కాదని తేలింది. కానీ వాళ్ళు ఆ ఆకారాన్ని నేటి అనకొండ మరియు కొండచిలువ ఎముకలతో పోల్చి చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ ఎముక అనకొండ ఎముక కంటే 3 రెట్లు పెద్దదిగా మరియు మందంగా ఉంది. ఈ దిశలో నిపుణులు పరిశోధన చేయడం మొదలుపెట్టారు. బొగ్గు గనులో దొరికిన ఎముకలను అనకొండ వెన్నెముకతో పక్కన పెట్టి చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపించింది. సైన్స్ ప్రపంచంలో పరిమాణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. టైటానోబోవా పాత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది. నిపుణులు ఆ వెన్నెముక ఆధారంగా పాము పొడవును అంచనా వేయడానికి గణిత పద్ధతులను ఉపయోగించారు. పాములలో వెన్నెముక పరిమాణానికి వాటి మొత్తం పొడవుకు దగ్గర సంబంధం ఉంటుందని వాళ్ళు గమనించారు. ఈ లెక్క ప్రకారం ఆ పాము పొడవు 42 నుంచి 50 అడుగుల వరకు ఉంటుందని తేలింది. అంటే నేటి అనకొండ కంటే దాదాపుగా 2 రెట్లు ఎక్కువ. టైటానోబోవా కేవలం పొడవుగానే కాకుండా ఒక లావుపాటి మనిషి నడుమంత మందంగా ఉండేది. దాని బరువు దాదాపు 1200 కిలోలు లేదా ఒక సెడాన్ కారంత ఉండేది. 1.2 టన్నుల బరువు అనేది నేల మీద తిరిగే ఏ పాముకైనా అసాధ్యం. పాములకు రారాజు లాంటి ఈ జీవికి తర్వాత టైటానోబోవా అని పేరు పెట్టారు. అసలు ప్రశ్న అది ఎంత పెద్దగా ఉంది అనేది కాదు, కానీ అది అంత భారీగా ఎందుకు పెరిగింది అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ రోజుల్లో పాములేవి అంత పెద్దగా ఎందుకు పెరగడం లేదు? దీనికి సమాధానం వాతావరణంలో దాగుంది. అవును, పాములు శీతల రక్త జంతువులు. మనుషులు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి లోపలి నుంచే వేడిని పుట్టించుకోగలుగుతాయి. కానీ పాములు తమ శరీర వేడి కోసం బయట వాతావరణం మీద ఆధారపడతాయి. జీవశాస్త్రంలో ఒక సూత్రం ఉంది. వాతావరణం ఎంత వేడిగా ఉంటే శీతల రక్త జంతువుల ప్రక్రియ అంత వేగంగా పనిచేస్తుంది. వేగవంతమైన జీవక్రియ అంటే ఎక్కువ బలం, ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోవడం, భారీ శరీరాన్ని తట్టుకునే శక్తి అని అర్థం. టైటానోబోవా ఆవిష్కరణ నిపుణులకు కేవలం ఒక కొత్త పాము మాత్రమే కాదు, ఆ కాలం నాటి వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒక థర్మామీటర్ లాగా కూడా ఉపయోగపడింది. 6 కోట్ల సంవత్సరాల క్రితం కొలంబియా ప్రాంతం నేటికంటే చాలా వేడిగా ఉండేదని చెప్పడానికి టైటానోబోవా శరీరమే ఒక సాక్ష్యం. ఆ కాలంలో భూమి వాతావరణం ఎంత వేడిగా ఉండేదంటే సంవత్సరం పొడవునా పగలు రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండేది. సగటు ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉందంటే గాలిలో తేమ కూడా విపరీతంగా ఉండేది. బహుశా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండేదేమో. అది ఎప్పుడూ చల్లబడని ఒక దట్టమైన అడవి. ఆ విపరీతమైన వేడి వల్లే టైటానోబోవా అంత భారీగా పెరగగలిగింది. ఈరోజు మనకు వేడిగా మరియు తేమగా అనిపించే అమెజాన్ అడవులు బహుశా టైటానోబోవాకు చాలా చల్లగా అనిపించేవి. ఒకవేళ అది ఈ రోజు బతుకుంటే తన భారీ శరీరాన్ని నడిపించడానికి చాలా శక్తి అవసరమయ్యేది. అది ఇప్పటి వాతావరణంలో దొరక్క చనిపోయేది.
అంత భారీ శరీరాన్ని కాపాడుకోవడానికి అది అంతే మొత్తంలో ఆహారం తీసుకోవాలి. మరి టైటానోబోవా వేట ఎలా చేసేది? సినిమాల్లో చూపించినట్టు నేల మీద వేగంగా పాకుతూ వేటాడాలి అంటే ఖచ్చితంగా జరగదు. అంత బరువుతో నేల మీద వేటాడడం అటుంచి కదలడం కూడా కష్టం. భూమి గురుత్వాకర్షణ శక్తి దాదాపు దాని బరువుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. టైటానోబోవా నేల మీద చాలా బద్ధకంగా ఉండేది, కానీ నీటిలో మాత్రం గొప్ప వేటగాడు. అది ఈనాటి మొసలిలాగా ప్రవర్తించేది. నీరు దాని బరువును మోస్తుంది కాబట్టి అది ఎక్కువ సమయం చిత్తడి నేలలో నీటిలోనే గడిపేది. అక్కడ తన బరువు తక్కువగా అనిపించడంతో చాలా చురుగ్గా కదిలేది. అది లోతైన బురద నీటిలో దాక్కునేది. కేవలం దాని కళ్ళు మరియు ముక్కు మాత్రమే బయట పెట్టేది. అది ఆహారం కోసం వేటాడే రకం కాదు, మాటు వేసి వేటాడే రకం. గంటల తరబడి లేదా రోజుల తరబడి కదలకుండా ఒకే దశలో ఉండేది. దాని శరీరం నీటి రంగులో కలిసిపోవడంతో వేరే జంతువుకి అంతు చిక్కేది కాదు. ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి రాగానే టైటానోబోవా మెరుపు వేగంతో దాడి చేసేది. శాస్త్రవేత్తల ప్రకారం టైటానోబోవా తన ఎరను చుట్టుముట్టినప్పుడు దాదాపుగా 400 PSI ఒత్తిడిని కలిగించేది. ఇది ఎంత బలమైన ఒత్తిడి అంటే మీ ఛాతి మీద 2 ఆఫ్రికన్ ఏనుగులు నిలబడితే ఎంత బరువు ఉంటుందో అంత. టైటానోబోవా తన ఆహారం ఊపిరాడకుండా చేసేలా చంపేసేది. అంతకంటే ముందే ఆ విపరీతమైన ఒత్తిడికి ఎముకలు విరిగి నుజ్జయ్యేవి. రక్త ప్రసరణ ఆగిపోయి జంతువు ప్రాణాలు కోల్పోయేది. అంటే రెప్పపాటులో ఇదంతా జరిగిపోతుంది. అసలు ఆ పాము ఏం తినేది? అంత భారీ శరీరాన్ని కాపాడుకోవడానికి దానికి చాలా ఎక్కువ ఆహారం కావాలి. 6 కోట్ల సంవత్సరాల క్రితం ఆనాటి దట్టమైన అడవుల్లో టైటానోబోవాకు ఇష్టమైన ఆహారం పెద్ద తాబేళ్లు మరియు పురాతన కాలం నాటి భారీ మొసళ్ళు. అవును, ఆ కాలంలో 8 అడుగుల కంటే పెద్ద పరిమాణంలో ఉండే తాబేళ్లు కూడా ఉండేవి. అంటే ఒక్కో తాబేలు ఒక స్నూకర్ టేబుల్ అంత పెద్దగా ఉండేది. టైటానోబోవా అలాంటి తాబేళ్లను తన దవడలో బంధించి వాటి గట్టి పెంకులను కూడా పగలగొట్టేది. దాని దంతాలు చేపలు పట్టడానికి కాకుండా బలమైన ఎముకలను నమలడానికి వీలుగా ఉండేవి. ఈరోజు అడవిలోని చెరువుల్లో భయం పుట్టిస్తున్న మొసళ్ల కంటే ఆ కాలం నాటి మొసళ్ళు ఇంకా చాలా పెద్దవి. టైటానోబోవా వాటిని కూడా ఆహారంగా తినేది. దీన్ని బట్టి చూస్తే టైటానోబోవా వేటగాళ్ళకి వేటగాడని అర్థమవుతుంది. ఒక ఆరోగ్యకరమైన మనిషి నడుమంత మందం ఉండే ఆ పాము అంత పెద్ద తాబేళ్లను ఎలా తినగలిగేదని మీ సందేహం. పాములకు సంబంధించిన పరిశోధనల్లో వాటి పుర్రెను కనిపెట్టడం చాలా కష్టమైన పని. ఎందుకంటే పాము పుర్రె చాలా సున్నితమైన ఎముకలతో తయారై ఉంటుంది. అది చనిపోయాక త్వరగా పాడైపోతుంది. టైటానోబోవా బయటపడిన మొదటి కొన్ని సంవత్సరాల వరకు నిపుణుల దగ్గర కేవలం దాని వెన్నెముకలు మాత్రమే ఉన్నాయి. దానివల్ల దాని ముఖం ఎలా ఉంటుంది, అది ఎలా వేటాడుతుంది అనే విషయాలు సరిగ్గా తేలలేదు. కానీ 2011వ సంవత్సరంలో జార్జ్ మెరినో బెర్నల్ అనే ఒక ఇంటర్నల్ సెరిహోన్ ప్రాంతంలో టైటానోబోవా పుర్రెను కనుగొన్నారు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన ఆవిష్కరణ. ఆ పుర్రెను పరిశీలించాక వాళ్ళకొక విషయం తెలిసింది. అనకొండలాగే దీని దవడ కూడా సాగుతుంది. దీనివల్ల అది తన తల కంటే 3 రెట్లు పెద్దదైన జంతువులను కూడా సులభంగా మింగుతుంది. దాని మెదడు పరిమాణం చాలా చిన్నది, కానీ దాని ఇంద్రియాలు చాలా చురుగ్గా పనిచేస్తాయి. దాని శరీరంలో ఉండే ఫిట్ ఆర్గాన్స్ అనే ప్రత్యేక అవయవాల ద్వారా ఇది ఇతర జంతువుల శరీర వేడిని గ్రహించగలిగేది. దీనివల్ల అది చిమ్మ చీకట్లో కూడా వేటాడుతుంది. టైటానోబోవాకు నీరు కేవలం వేట కోసమే కాదు, అది బ్రతకడానికి కూడా చాలా ముఖ్యం. అంత భారీ శరీరం పూర్తిగా నేల మీదే ఉంటే తన సొంత బరువుకే నలిగిపోయి చచ్చిపోతుంది. నీరు దానికి ఆధారాన్నిచ్చి బరువును తగ్గిస్తుంది. అదే టైటానోబోవా జీవితం ఒక సరైన సమతుల్యంతో సాగించేది. బయట ఉండే వేడి దానికి బలాన్నిస్తే నీరు దాని బరువును మోస్తుంది. ఇది తన వాతావరణానికి తగ్గట్టుగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. మరి అది అంత శక్తివంతమైందైనప్పుడు, దానికి శత్రువులు లేనప్పుడు ఆ అడవి రారాజు అసలు ఎలా చనిపోయింది, ఎలా అంతమైంది? ఈరోజు అవి మనకు ఎందుకు కనిపించట్లేదు? దీనికి సమాధానం చాలా చిన్నదే అయినా విచారకరమైంది. ప్రపంచం మారింది, కానీ టైటానోబోవా తనను తాను మార్చుకోలేకపోయింది. పేలియోసీన్ యుగం తర్వాత భూమి వాతావరణం మెల్లగా చల్లబడ్డం మొదలైంది. మనలాంటి మనుషులకు ఉష్ణోగ్రతలో కొన్ని డిగ్రీల మార్పు పెద్ద విషయం కాదు, కానీ శీతల రక్త జంతువులైన పాములకు అది మరణ శాసనం లాంటిది. మనం ముందు చెప్పుకున్నట్లు టైటానోబోవా జీవక్రియ వాతావరణంలోని వేడి మీద ఆధారపడి ఉంటుంది. చలి పెరగడం మొదలవ్వగానే దాని జీవక్రియ మందగిస్తుంది. ఆహారం అరగడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దాంతో దాని బలం తగ్గుతూ వచ్చింది. అది మునుపటిలా చురుగ్గా కదలలేకపోయింది. వేటను సులభంగా పట్టుకోలేకపోయింది. కేవలం ఉష్ణోగ్రత తగ్గడమే కాదు, అక్కడ మొత్తం పర్యావరణ వ్యవస్థే మారిపోయింది. టైటానోబోవా నివసించడానికి అనుకూలంగా ఉన్న రెయిన్ ఫారెస్ట్లోని చిత్తడి నేలలు మెల్లగా ఎండిపోవడం మొదలయ్యాయి. దీనికి తోడు క్షీరదాల సంఖ్య పెరగడం దాని పతనానికి కారణమైంది. ప్రపంచంలో క్షీరదాలు పెరగడంతో ఇంతకు ముందు టైటానోబోవాకు దొరికే ఆహారం వేరే జంతువులకు పంచిపెట్టబడింది. చూస్తుండగానే ప్రపంచంలోని అతిపెద్ద పాములన్నీ దూరమయ్యాయి. చిత్తడి నేలలు లేవు, వేడి వాతావరణం లేదు, ఆహారం కూడా లేదు. కేవలం కొన్ని డిగ్రీల చల్లని వాతావరణం. ప్రపంచంలోని అతిపెద్ద పామును చరిత్రలో కలిసిపోయేలా చేసింది ఇదే.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.